వైఎస్ జగన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అవినాష్ రెడ్డి కడప ఎంపీ వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. వీరి బెయిల్ ఎప్పుడు రద్దవుతుందా అనే చర్చ మాత్రం కొత్తది కాదు. ఇది గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న అంశం. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది. సునీత అలాగే సిబిఐ ఇద్దరు పిటిషన్లు వేశారు. కోర్టు విచారణ ఇంకా మిగిలిన ఉందా, ట్రయల్ సమయంలో పరిశీలించాలా వంటి ప్రశ్నలు వేస్తూ వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, అందువల్ల ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తుంది. సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే సిబిఐ హైకోర్టులోని ఆర్డర్ పై సవాల్ చేసింది. ఆయన దాదాపు 12 సంవత్సరాలుగా బెయిల్ మీదే ఉన్నారు. భారతదేశంలో ఎంతకాలం బెయిల్ మీద ఉన్న అరుదైన కేసులో ఇది ఒకటిగా చెబుతున్నారు. మొత్తం 43,000 కోట్లకు పైగా స్కామ్ కేసులపై షార్ట్ షీట్లు దాఖలయ్యాయి. అయితే 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టులో పిటిషన్ వేయగా వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇచ్చింది కోర్టు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేరు. సిబిఐ ఇప్పటి వరకు ఆయనపై కొత్తగా పిటిషన్ వేయలేదు. ఈ కేసులు త్వరితంగా విచారించాలని సుప్రీంకోర్టులో పోరాడారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆయన ఇప్పుడు మరో పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జగన్ వ్యాఖ్యలు పోలీసులు సాక్షులపై ప్రభావం చూపుతున్నట్లుగా ఉన్నాయన్న ఆరోపణలతో కొత్త పిటిషన్లకు అవి ఆధారంగా మారే అవకాశం ఉంది. వారిని బెదిరించే విధంగా ఉన్నాయని భావిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసులు ఎక్కడ ఉన్నా పట్టుకుని శిక్షిస్తా అని చేసిన వ్యాఖ్యలు సాక్షుల ప్రభావంపై కొంత ఆధారాలుగా మారొచ్చు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన మీద సిబిఐ నేరుగా షార్ట్ షీట్ వేసింది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. అరెస్ట్ కు సిబిఐ ప్రయత్నించినప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరడం, స్థానిక పోలీసులు సహకరించకపోవడం వల్ల ఆన్ పేపర్ అరెస్ట్ అయ్యారు. వెంటనే బెయిల్ కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. మిథున్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా కూడా జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇంతకాలంగా ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ జరగలేదు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న కొంతమంది పెద్దల సహకారం ఉందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. మరియు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం వంటి పరిణామాల కారణంగా కేంద్రం వైసీపీకి అండగా ఉండకపోవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన వెంటనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మిథున్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్ మీద దృష్టి మరలే అవకాశం ఉంది. ఒక సడన్ పొలిటికల్ షిఫ్ట్ తో జగన్ అరెస్ట్ జరిగే అవకాశం ఉందా, లేక ఆయన సేఫ్ గా బయట ఉంటారా అనేది చూడాలి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మన జిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో త్వరలో కలుద్దాం. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్.